హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు అయితే మీకు సింపుల్ బ్యాగ్ అయితే చూపిస్తానండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్, అలాగే బ్యాగ్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి, చిన్న స్మాల్ హ్యాండ్ బ్యాగ్ అండి. చేతిలో మనం ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు. పొడవు అయితే 15, వెడల్పు అయితే 10 తీసుకోండి. అలాగే పైన జిప్ కోసం అయితే 2 ఇంచుల వరకు ఇలా కట్ చేసుకొని మనం జిప్నైతే వేసుకుందామండి. మనకి ఫంక్షన్స్కి అయినా దేనికైనా రిటర్న్ గిఫ్ట్ కోసం అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే డిఎం చేసి ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చండి. కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీకు నచ్చిన కలర్లో నేనైతే బ్యాగ్ అయితే నీట్గా రెడీ చేసి ఇస్తానండి. దీనికైతే 3 జిప్స్ వస్తాయండి. లోపల చిన్న ప్యాకెట్ వస్తుంది. అలాగే పైన ఒక ప్యాకెట్, లోపల ఒక ప్యాకెట్, 3 ప్యాకెట్లు అయితే వస్తాయి. బ్యాగ్ అయితే చాలా చాలా బాగుంటుంది. హ్యాండిల్ కూడా వస్తుందండి. మనకైతే ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏదైనా బ్యాగ్ కావాలనుకుంటే తప్పకుండా డిఎం చేసి ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన బ్యాగ్ అయితే నేను స్టిచ్చింగ్ చేసి ఇస్తానండి. ఇప్పుడైతే హ్యాండిల్ తీసుకున్నామండి. హ్యాండిల్ వచ్చేసి 16 లేక 15 తీసుకొని ముందుగానే స్టిచ్ చేసి రెడీ పెట్టుకున్నాక దాన్ని అయితే ఇలా అతికించేసుకోవాలి. సమానంగా చూసుకొని అటు 2 ఇంచులు ఇటు 2 ఇంచులు చూసుకొని మనం అయితే పెట్టేసుకోవాలండి. 2 సైడ్స్ పెట్టేసుకున్నాక మళ్ళీ దానికి జిబ్ అనేది అటాచ్ చేసుకుంటే మనకు బ్యాగ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. ఎక్కడ పోగులు అనేది మనకి ఊసిపోవండి. చాలా అంటే చాలా బాగుంటుంది. హ్యాండ్మేడ్ క్లాత్ బ్యాగ్ అండి. ఈకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే డిఎం చేసి అయితే ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చండి. ఇప్పుడు పైనుంచి మరొక జిబ్ అయితే వేసుకొని చూడండి, దీనికి అయితే ఒక లైనింగ్ వేసుకున్నాం ప్యాకెట్ కోసం. వేసుకొని స్టిచ్ చేసుకొని దీన్ని రివర్స్ చేసుకొని మనం పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే మనకి కుట్టు అనేది బయటికి కనపడకుండా చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మధ్యలోకైతే మనం చూసుకొని కొలుచుకొని ఇలా స్కేల్ తీసుకొని ఒక గీత అయితే పెట్టేసుకొని దాన్ని కట్ చేసుకొని ప్యాకెట్కి సరిపోయేంత కట్ చేసుకొని దాన్ని ఇలా మలిసేసుకొని మనమైతే స్టిచ్చింగ్ అయితే వేసుకుందాం. పైనుంచి ఒక కుట్టు వేసుకుంటే మనకు ఒక ప్యాకెట్ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం జిబ్బుకు రన్నర్ అనేది అటాచ్ చేసుకుందాం. రన్నర్ ఎక్కించేసుకొని ఇప్పుడు మనం లోపల అయితే చిన్న ప్యాకెట్కి మనం ఇలా పెట్టేసుకుందామండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎవరైనా మనం మిషన్ ఉంటే సరిపోతుంది. మనకి క్లాత్ అలాగే నాన్ మూవెన్ ఫామ్ షీట్ అనేది ఉంటే మనకి జిబ్బరు రన్నర్ ఉంటే మనం ఈజీగా అయితే బ్యాగ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఎవరికైనా రా మెటీరియల్ కావాలన్నా కూడా డిఎం చేయండి. తప్పకుండా నా దగ్గర చూపిస్తాను మీకు రా మెటీరియల్ అనేది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈజీగా మనం ఒక మిషన్ ఉంటే సరిపోతుంది. మనమైతే ఇంట్లోనే కుట్టుకోవచ్చు. ఇప్పుడు జిబ్కి మరొక సైడ్ అయితే అంటించేసుకొని కుట్ట అనేది వేసుకొని ఇలా జిబ్ని తీసేసుకొని పైనుంచి స్టిచ్ వేసుకుంటే మనకి అస్సలు పోగులు అనేది ఊసిపోవండి. చూడండి, చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి రన్నర్ అనేది ఎక్కించేసుకుందాం. మీకు ఏదైనా ఫంక్షన్ ఉన్న బారసాలైనా, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి, మీకు ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్న, ఇంట్లో గృహప్రవేశం ఉన్న చిన్న చిన్న ఫంక్షన్లు ఉన్నాయనైతే తప్పకుండా డిఎం చేయండి. నేనైతే మీకు నచ్చిన బ్యాగ్లో మీకు నచ్చిన సైజులో అయితే స్టిచ్చింగ్ చేసి ఇస్తానండి. నేనైతే కొత్తగా స్టార్ట్ చేశానండి. మీ సపోర్ట్ తప్పకుండా ఉండాలండి. ఇప్పుడైతే ఒక సైడ్ అయితే స్టిచ్ వేసుకున్నాం కదా, దానికైతే కవర్ మనకి కుట్టు పైకి కనిపించకుండా ఏమైనా చిన్న ముక్క తీసుకొని ఇలా పైనుంచి వేసుకుంటే మనకి కుట్టు అనేది అస్సలు బయటికి కనపడకుండా ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. అలాగే రెండో వైపు సైడ్ కుట్టు వేసుకుని దాన్ని కూడా వేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మనం అటు 1.5 ఇంచు ఇటు 1.5 ఇంచు అయితే ఇలా క్రాస్ తీసుకొని మనమైతే కటింగ్ అనేది చేసుకుందాం. బేస్ కోసం అండి ఇది.
బేస్ కోసం ఇలా చేస్తే మనకి నీట్గా బేస్ అనేది వస్తుంది. ఇప్పుడు రెండు వైపులు అయితే కుట్ట అనేది వేసుకోండి. దానికైతే నాను కూడా అతికించేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది సూపర్ నీట్గా వస్తుంది. కుట్టు అనేది అస్సలు బయటికి కనిపించకుండా చాలా నీట్గా ఉంటుందండి. మీకు ఏ ఫంక్షన్కైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఈకో ఫ్రెండ్లీ బ్యాగ్ తక్కువ బడ్జెట్లో మనకి చాలా ఈజీగా దొరికేస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. చిన్న ఒక ఆర్డర్ కూడా నాకైతే చాలా సపోర్ట్ ఇస్తుందండి. చూడండి, రెండు వైపులకైతే అయితే కుట్టేసుకొని రివర్స్ చేసుకుంటే మనకు బ్యాగ్ అనేది చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.